నమస్కారం సార్. శుభ నమస్కారం సాయంత్రం. నమస్తే అండి. సంస్థాపక అధ్యక్షురాలు అరుణ గారు నమస్కారం. ఎలాగైనా రావాలి అని డిసైడ్ చేసుకుని వచ్చానండి. తన పరిచయం చాలా బాగుందండి శివనారాయణ గారు. అదే హెల్త్ బాగాలేకున్నా ఏది లేకున్నా మనం చేసే పనులు ఆపవద్దు. ఆ ఉన్న టైంని మంచిగా ఉపయోగించుకోవాలనేది మిమ్మల్ని చూసి ఇంకోసారి నిరూపించుకోవచ్చండి. ఆలపాటి గారు నేను మార్నింగ్ చెప్పాను సార్ ఈ సార్ గురించి. ప్రసాద్ గారు చెప్పండి, మీరు చెప్పండి ఈ సార్ గురించి. సంస్థ ఈ సమూహ అధ్యక్షురాలు కోదాటి అరుణ గారికి, సమూహ అధ్యక్షురాలు డాక్టర్ కోదాటి అరుణ గారికి, నేటి విశిష్ట అతిథి ట్యాగ్లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారికి, మరియు సాంకేతిక సహకారం అందిస్తున్న పిటవరపు శ్రీమన్నారాయణ గారికి, ఈ సమూహ అడ్మిను అరవ రవీంద్రబాబు గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర గాయకులకి అందరికి కూడా వందనాలు, స్వాగతం. ఈరోజు మనకు మంచి రోజు, మంచి గాత్రము, మంచి ప్రాసతోటి మాటలతో ఆకట్టుకునేటటువంటి డాక్టర్ ఆలపాటి గారు మనకు అతిథిగా వచ్చారు. వారు చాలా ప్రాసలతోటి మాటలతోటి అందరిని కూడా ఆకర్షించగలరు అన్నమాట. మన నిజంగా అదృష్టం. మనం వారి మాటలు విని మనం ఎంతో నేర్చుకోవచ్చు. మన అందరినీ కూడా ఉత్సాహపరుస్తారు. వారు మా పాత ప్రకాశం జిల్లా మన చీరాల దగ్గర ఉండే పందిరిపల్లి గ్రామస్తులు. ఇప్పుడు ఈరోజు చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చినటువంటి ఈ గాయకులకి మరోసారి స్వాగతం. ఇప్పుడు మొదటగా మన ఆలపాటి గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. ఒక్క నిమిషం అండి, అందుకంటే ఒక నిమిషం ముందు ట్యాగ్ లైన్ క్యాడ్బరీ చాక్లెట్ యాడ్ ఇచ్చారు సారు. అందుకని తన మాటలు తీయగా ఉంటే జీడిపప్పు బాగా పండిన ఏరియాలో అవి తిని ఆ ఏరియా వాళ్ళందరూ చాలా తెలివిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అందుకని మీరు కూడా అక్కడికి వస్తే మాకు కూడా తెలివి వచ్చేది కదా సార్. వేటపాలెం అనగానే నేను ఎప్పుడు చెప్తుంటా, అనేక చోట్ల సామాన్యులకి జీడిపప్పు తెలుసు, సామాన్యులకి సారస్వత నికేతనం తెలుసు అని. ఘుమఘుమలాడే జీడిపప్పు, నోరూరించే జీడిపప్పుకి వేటపాలెం ఎంత ఫేమసో, తాళపత్ర గ్రంథాలతో సహా తెలుగు, ఆంగ్లం, హిందీ తదితర అనేక భాషలకు సంబంధించినటువంటి వివిధ విషయాల గ్రంథాలు, అలనాటి పాత పత్రికలు, బాల, ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక, ఇటువంటివి దశాబ్దాల తరబడి ఉన్నటువంటి పత్రికల అవన్నీ భద్రపరిచినటువంటి, పదిలపరిచినటువంటి పుస్తకాలయం ఉందండి, సారస్వత నికేతనం అని. ఆ ఊరు మాది. దేవుడి దయవల్ల వేలాది కార్యక్రమాలలో నేను పాల్గొంటున్నా కూడా మామూలు వాళ్ళు మొదలుకొని మహనీయుల వరకు, చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి అబ్దుల్ కలాం గారు కావచ్చు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు కావచ్చు, అంతకుముందు బెదవాడ గోపాల్ రెడ్డి గారు కావచ్చు, వారితో పాటు వేములపల్లి కృష్ణశాస్త్రి గారు, మహాకవి శ్రీశ్రీ గారు, మాలతి చంద్రు గారు, ఇలా మహనీయులెందరికో నేనంటే, నా మాటలంటే, నా భాష అంటే, నా స్వరం అంటే ఇష్టం. ఇటీవల మన నారాయణ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరికీ నేనంటే చాలా అభిమానం. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం. అటువంటి దానికి కారణం మా వేటపాలెంలో ఉన్న సారస్వత నికేతనం గ్రంథాలయం. అది చెప్పదలుచుకున్నాను. సరే, అసలు ముందు అరుణ రాగాలు వాట్సాప్ సమూహ వేదిక సంస్థాపకురాలు డాక్టర్ కోదాటి అరుణ, తర్వాత సమూహ అడ్మిన్, కవి గాయక అని నేను సంబోధించేటువంటి నాకు ప్రియమైన మిత్రుడు అరవ రవీంద్రబాబు గారు. ఆయన త్వరలోనే డాక్టరేట్ తీసుకోబోతున్నారు, కాబట్టి ఇప్పుడే డాక్టర్ రవీంద్రబాబు అందాం. ఢిల్లీలో జరగబోతున్న కార్యక్రమం, ఆ కార్యక్రమానికి నేను అధ్యక్షత వహించబోతున్నాను, అది వేరే విషయం. సరే, అది పక్కన పెడితే మన ఎప్పుడు ఉత్సాహంగా ఉండేటువంటి, చక్కగా సౌజన్యంతో ఉండేటువంటి గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఎందుకంటే నేను మొబైల్ నుంచి మాట్లాడుతున్నాను. మొబైల్లో 5-6 పేర్లు, ఫోటోలు వరకే కనిపిస్తాయి. అదే ల్యాప్టాప్ అయినట్టయితే చక్కగా 10-15 కూడా కనిపిస్తాయి. సరే, ఏదేమైనా సరే, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఉన్నటువంటి మిత్రశ్రీలందరికీ కూడా ఈ అరుణ రాగాలు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ఈ సమూహంలో ఉంటూ
ఇలా ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి అందరికీ ఆలపాటి వందనములు, అభివందనములు, శుభవందనములు మరియు శుభ సమయ శుభాకాంక్షలు. ఈ కోదాటి అరుణ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి అప్పుడెప్పుడో ఆమె ఒక మంచి తెలంగాణ ఉద్యమకారినండి, మంచి సృజనశీలండి అని ఎవరో చెప్పారు. చెప్తే సరే ఎక్కడో కలుద్దాంలే అనుకున్నాను. అనుకోకుండా దైవ సన్నిధిలో మేము కలిసాం ఒక కార్యక్రమంలో. ఆ రోజు నుంచి ఆమె అనేక కార్యక్రమాలకి రావడం, కొన్ని చోట్ల మేము కలవటం. ఎందుకంటే ఆమె వెళ్ళినంత విరళంగా, ఆమె వెళ్ళినంత పుష్కలంగా నేను కార్యక్రమాలకు వెళ్ళను. ఈయనకి చాలా ఉత్సాహం, ఏదో చెయ్యాలి, ఏదేదో చెయ్యాలి అనేటువంటి ఒక తపన నేను గమనించానండి. రాయడం, ఒక గ్రూపులు పెట్టడం, ఆ గ్రూపుల్లో కవితల పోటీలు పెట్టడం, ఇదిగో ఈ పాటలు పెట్టడం, ఇలా ఏదేదో 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 చెయ్యాలి, అందరినీ జనాన్ని కూడగట్టాలి. ఎందుకంటే నేను అనేక సార్లు చెప్పే విషయం ఒక మాట మళ్ళీ చెప్తున్నా. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటాం మనం. అంటే చిన్న చీమ మొదలు సాక్షాత్తు బ్రహ్మ వరకు ఈ చరాచర సృష్టిలో 84 లక్షల జీవరాశులుంటే ఎన్నో విలక్షణ, సులక్షణ, సలక్షణ ప్రత్యేకతలు మనుషులకు మాత్రమే ఉంటాయి. మనం చేసేటువంటి కొన్ని పనుల వల్ల మనం పైకెళ్ళినా కింద ఉండాలి. అటువంటి పనులు మనం చెయ్యాలి అనేటువంటి దిశగా బహుకొద్ది మంది ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించేటువంటి బహుకొద్ది మందిలో ఈ కోదాటి అరుణ అనేటువంటి ఒక ఆమెని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ఒక మంచి పని, గొప్ప పనితో పాటు మంచి పని చేస్తూ ఉన్నటువంటి డాక్టర్ కోదాటి అరుణ గారికి ఖచ్చితంగా నేను అభినందనలు చెప్తున్నాను. ఆమె యూట్యూబ్ లో లైవ్ కావడం కోసం పాపం 4-5 రోజులు స్ట్రగుల్ అయింది, రాత్రి పగళ్ళు సరిగ్గా తినక, సరిగ్గా నిద్రపోక దాని గురించి ఆలోచించింది. ఆ తపన ఏదైతే ఉందో మనిషికి, ఆ తపన ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా మనం అభినందించాలి. ఎంత గొప్పగా పాడారు అనేది కాదు లెక్క, ఎంత గొప్పగా ప్రయత్నం చేశారు అనేది లెక్క. అవతల వాళ్ళ హృదయాలని మనం సున్నితంగా, సుతారంగా స్పృశించగలుగుతున్నామా లేదా? జీవితంలో ఒక మరపురాని అనుభూతుల్ని మూట కట్టుకుందామనేటువంటి అభిలాష ఉంది కాబట్టి మనిషి మాట్లాడితే మాట, మనసు మాట్లాడితే పాట. ఓకే, మనిషి మాట్లాడితే మాట, ఏదేదో మాట్లాడతాం. అదే మనసు మాట్లాడితే పాట. అందుకని పాట అంత గొప్పదనమాట. శిశుర్వేత్తి పశుర్వేత్తి అని చెప్పి ఊరినే చెప్పలా. శిశువైనా, పశువైనా, పామైనా, ఏదైనా పాటలకి ఇదైపోతుంది. పాటకి పరవశించినటువంటి హృదయం ఉండదు, కదలనటువంటి హృదయం ఉండదు. శిలలే కరిగేటప్పుడు ఆఫ్టర్ ఆల్ రక్త మాంసాలతో తయారైన మనిషి కరగకుండా ఉంటాడా? పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశల నించు, మనసునే మరపించు గానం, మనసునే మరపించు. పాట అనేది ఏంటంటే ఎటువంటి వాళ్ళ నాదయోగం అంటాం మనం. నాదయోగం, క్రియాయోగం, ఇంకో యోగం లాగా నాదయోగం. సంగీతానికి, మనిషికి, మనసుకి, మనిషి జీవితానికి అన్యోన్యాశ్రిత సంబంధం అనే విషయంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి అలా ఒక సంగీతం అనేటువంటి విషయాన్ని తీసుకొని స్థాపించబడినటువంటి ఈ అరుణ రాగాలు అనేటువంటి సమూహం, ఆ సమూహం ద్వారా ఇంతమంది రోజు ఇన్ని పాటలు పాడుతుంటారు. మా అంటారు అక్షరం, కా అంటారు అక్షరం, పాడుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు పెడుతూ ఉంటారు. అలా సాగటం, మళ్ళీ నెలకొకసారి ఇలా ఈ ఆన్లైన్ ద్వారా ఇంతమంది మళ్ళీ కలిసి పాడుకోవటం, అవి వినడం, మళ్ళీ అందించటం, ఇలా అంతా చేయటం అనేటువంటిది ఏదో ఏ జన్మలోనో మనమందరం కూడా కొన్ని పుణ్యాలు చేసుకుని ఉంటే ఇటువంటి పనులు చేస్తుంటామండి. 6 నుంచి 8 వరకు ఉండమన్నారు అరుణ గారు. 6 నుంచి 8 వరకు నేను
బహుశా ఉంటానో లేదో నాకు తెలియదు. సాధ్యమైనంత వరకు ఉంటాను. ఇవాళ ఎక్కువసేపు ఉంటాను ఖచ్చితంగా. ఒక్క నిమిషం అండి. ఏ మంజుల సార్, నేను 6-8 టైం అని ఉండమన్నా. మీరు చివరి వరకు ఉండి అందరి పాటలు పరిశీలిస్తే ఇంకా ఆనందం సార్. ఇవాళ సాధ్యమైనంత వరకు ఉంటానండి. ఇవాళ సాధ్యమైనంత వరకు ఉంటాను. ఎందుకంటే తొందరనే పూర్తి చేస్తాం. ఓకే ఓకే. సార్. ఓకే. ధన్యవాదాలు డాక్టర్ ఆల్పాటి గారికి. మనకి ఇప్పటికే టైం చాలా ఇవ్వంది. 4 రౌండ్లు ఉన్నాయి. ఎక్కువ కూడా వచ్చారు కాబట్టి చెబుతున్నాను. సార్ ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం మాట్లాడతా సార్. అరుణరాగ సంబంధించి ఇప్పుడు అరుణ గారు మన అందరిని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడతారు. ఇప్పుడు మొదలుగా పాట ప్రోగ్రామ్ పెట్టినామంటే వచ్చి డైరెక్ట్ గా అందరినీ పాడియచ్చు. ఇక ఇవన్నీ కానీ ఒక పాటలు మార్నింగ్ ఉదయవాణి దగ్గర నుంచి మొదలు పెడితే తన పాటలు రాయటం, పాడటం, మోటివేషనల్, ఇట్లా అన్ని రకాలుగా ఉన్న ఒక వ్యక్తి మనలాగా కలిసిపోయే అంత గొప్ప వ్యక్తి అయినా మనలో కలిసిపోతాడు. పెద్ద వేరే ఏ ఫీలింగ్ ఉండదు. అందుకని చెప్పి ఒక ఆత్మీయంగా నేను ఎప్పుడు తనని కూడా అడగకుండా కనీసం ఎప్పుడు కూడా మన అరుణ రాగాలకి మీరు ఎప్పుడు రావాలి సార్ అని నేను స్టేజ్ మీదనే ప్రోగ్రామ్ తను చేసిన ప్రోగ్రామ్ లో నేనే అనౌన్స్ చేశాను. అంటే అసలు నేను అనుకున్న తర్వాత కనీసం సార్ని కూడా అడగలేదు ఏంటి అని. ఎందుకంటే అంత నమ్మకం ఆ సార్ మీద. ఎందుకంటే అంత సింపుల్ గా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదగాలి అన్నట్టు అందరిలో కలిసిపోతారు. అందుకని చెప్పి సార్ చెప్పే 4 మంచి మాటలు మన చెవికి ఎక్కించుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ సార్ ఎప్పుడు మన సమూహానికి అరుణ రాగాలు ఉన్నంత వరకు ఆ సారి మనకి గెస్ట్ అని. అయితే ఇప్పుడు మన అరుణ రాగాలు స్థాపించి వచ్చే నెలకి ఇప్పటికి 11 నెలలు అయిందండి. ఇది 11వ జూను. వచ్చే నెలకి సంవత్సరం అయిపోతుందండి. 1 ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి వచ్చేసారి. తర్వాత అప్పుడు ఇంకా మంచిగా చేసుకుందాం. అదొకటి. తర్వాత ఈ అరుణల సమూహం పెట్టిన ఉద్దేశం ఏంటంటే, చాలా మందికి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు కాబట్టి చెప్తున్నా. ఒక పాట మనం మనస్సు మంచిగా ఉండాలంటే ఒక పుస్తకం చదవాలి, ఒక మంచి మాట మాట్లాడాలి, ఒక తర్వాత శరీరానికి వ్యాయామం, ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్ చేయాలి, వాకింగ్ చేయాలి. అది శరీరానికి. మనసుకి ఇది. ఇక శరీరం మొత్తం, బాడీ మొత్తం చలించి స్పందనలు కలిగి ఉత్తేజాన్ని కలిగించేది ఒక మంచి పాట. అందుకని చెప్పి నాకు పాటలు వినటం చాలా ఇష్టం. ఇంకా పాడేదానికంటే ఎక్కువ వింటా. ఇప్పుడు సమూహం చెప్పి పాడుతున్నా కానీ నాకు పాట కంటే ఎక్కువ వినటమే ఇష్టం. అట్లా పాటలు ఆ ఉద్దేశంతో ఇప్పుడు మామూలుగా కవిత్వం అంటే రాస్తాం, ఏదో సీరియస్ గా అంశాన్ని బట్టి ఏదో ఒకటి రాస్తాం, మనం మౌనంగా మన వరకే మనం కూర్చుంటాం. కానీ ఒక పాట సమూహం పెట్టాలని ఎందుకు అనిపించిందంటే, ఎంతో మంది, నాకు కూడా కొంచెం పాటలంటే ఇష్టం కాబట్టి ఎంతో మంది పాడాలని కోరిక ఉంటది, గొంతు బాగుంటది, ఎవరో మ్యూట్ లో ఉండండి ఈ ఉంటది, కానీ పాడాలి, నలుగురిలో పాడాలంటే బిడియం. అందుకని చెప్పి ఇది పెట్టిన, ఈ సమూహం పెట్టిన మెయిన్ ఉద్దేశం కొత్త వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను ఇది పెట్టానండి. అది తర్వాత ఇప్పుడు దీంట్లో కూడా పాడిన వాళ్ళు, స్టేజ్ మీద పాడిన వాళ్ళు ఉన్నారు, అవార్డు ప్రశంసా పత్రాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకోటి తెలుసా, కవిత్వం రాసినప్పుడు కూడా నేను స్టార్టింగ్ 2 సంవత్సరాల క్రితం ఒక గ్రూప్ పెట్టా. ఆ గ్రూప్ లో కవిత్వం ఎట్లా రాయాలని కూడా భావాలు ఉండి కవిత్వం రాయటం ఎట్లా చెప్పి కూడా 2 మాటల్లో కవిత్వం చేసిన వాళ్ళు కూడా ఇవాళ గొప్పగా కవిత్వానికి ఎదిరించుకున్న వాళ్ళు ఉన్నారు. అదొకటి నా సంతోషంగా, నా సంతోషం కోసం నేను చేస్తున్నా, ఎవరి మెప్పు కోసం కాదు. ఉన్న స్ట్రెస్ లో ఒక పాట పాడితే ఎంత ఆనందం ఉంటుంది మనసుకి. పిల్లలతో, చిన్నపిల్లలతో గడిపిన, అది కూడా చిన్నపిల్లలతో గడపడం కూడా ఒక మనకి ఇష్టమైన దాంట్లో ఒకటి, మన ఆనందంగా మానసిక ఆనందాన్ని పెంచడంలో. అదే విధంగా పాటలు కూడా ఎంతో మందికి ఉండగాలు ఇస్తున్నారు కదా. చాలా మంది హౌస్ వైఫ్ ఏంటి, బయట ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఫీల్ అయిపోతారు. కానీ ఇది వేదికగా వచ్చినట్టు పాడండి. ఇక్కడ పోటీలు కూడా ఏం లేవు కాబట్టి సరదాగా అన్నట్టు ఒక గ్రూప్ చేశా. కానీ ఇది 11 నెలల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఎంత మామూలుగా ఉందో, మధ్యలో వేరే దేశాల వాళ్ళు కూడా 2-3 దేశాల వాళ్ళు ఒకసారి జూమ్కి వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు వచ్చారనుకుంటున్నప్పుడు వీళ్ళందరూ, మల్లికార్జున గారు, వీళ్ళందరూ చాలా మందిని తీసుకొచ్చారు. అప్పుడు చాలా ఆనందంగా ఉంది. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏవో గారు, అసిస్టెంట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, తర్వాత ఇంకెవరు ఆఫీస్ అతను
ముగ్గురు వచ్చి 2-3 ప్రోగ్రామ్స్ ఎపిసోడ్లు వచ్చారండి. 2-3 నెలలు కంటిన్యూగా వచ్చారు. ఇప్పుడు పని ఒత్తిడిలో పడి మన ఎలక్షన్ అప్పటి నుంచి రావట్లేదు. వాళ్ళు వచ్చారు. అంటే నా మీద నాకు నమ్మకం అయింది. ఇంతమందిని సంతోష పెట్టగలుగుతున్నానా నేను అనే ఆనందం కూడా కలిగింది. ఎందుకంటే మన సంతోషం మనకి కాదు, మన బాధ మనలోనే ఉంచుకోవాలి, మన సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి అన్నట్టు అన్న స్వభావం నాదండి. అందుకని చెప్పి ఈ సమూహం ద్వారా ఆ కోరిక నెరవేర్చుకుంటున్నాను. అందుకు మీరందరూ సహకరిస్తున్నారు. గొల్లపల్లి రాజేంద్రసారి గారు అయితేంది, ఎడ్విన్ రవీంద్రబాబు గారు పాపం సమూహంలో పెట్టడానికి టైం కాగానే ఎక్కడ ఉన్నా సరే, ఏ టెన్షన్ లో ఉన్నా సరే, కార్ డ్రైవింగ్ లో ఉన్నా పక్కన ఆపి ఆ సమూహంలో పెడతాడు. రాజేంద్ర ప్రసాద్ గారు నిర్వహణ తప్పకుండా చేస్తారు. ఇప్పుడు ఆలపాటి గారు అడగగానే పాపం ఒప్పుకున్నారు. కనీసం నన్ను అడగలేదు, ఏంది నా సలహా ఏంటి అని అడగవా అని అది కూడా కోపం తెచ్చుకోలేదు. అంత గొప్ప వ్యక్తిని కూడా నేను నాకు సహకరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. శ్రీమన్నారాయణ గారు ఇవాళ కొత్తగా సహకరిస్తున్నారు. ఇలాగే మీరందరి సలహా సహకారాలతో నడిపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. పేరు పేరున పాడే వాళ్ళకి, గాయకులకి, కొత్తగా చేరిన వాళ్ళకి, ఆలపాటి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, శ్రీమన్నారాయణ గారికి, రాజేంద్ర ప్రసాద్ రవీంద్రబాబు గారికి, అందరికీ. ఇంకా రవీంద్రబాబు గారు ఇంకో విషయం, రవీంద్రబాబు గారు మర్చిపోతే వాళ్ళ భార్య నాగమణి గారు కూడా పాడుతుంటారు. తను కూడా గుర్తు చేసి మరీ గ్రూప్ లో పెట్టిస్తుంటారు. నాగమణి గారికి కూడా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇక కార్యక్రమం స్టార్ట్ చేయండి రాజేంద్ర ప్రసాద్ గారు. ధన్యవాదాలు అరుణ గారు, చక్కగా వివరించారు మన గ్రూపు ఉద్దేశాల గురించి. ఇప్పటికే టైం 50 నిమిషాలు అయింది కాబట్టి ఇక మనం మొదలు పెట్టుకుందాం. అందరూ కూడా ఈ పాడేవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మీట్లో ఉండవలసిందే కోరుతున్నాను. ఈ వచ్చిన ప్రకారం లిస్టు చేసుకున్నాను, లిస్ట్ ప్రకారం పిలుస్తాను. అందరూ 1 నిమిషంలో ఒక పల్లవి 2 చరణాలతోటే పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి. ఈ కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు వసుమతి గారిని ఈ ప్రార్థనా గీతం పాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అవిజ్ఞ కామే మంగళమాచరేత్తని మన సంస్కృతి చెబుతుంది. వసుమతి గారిని ఒక ప్రార్థనా గీతం పాడవలసిందిగా కోరుతున్నాం. పరాకేల సరస్వతి మురారి సుత సతీమతి, పరాకేల సరస్వతి మురారి సుత సతీమతి, పరాకేల సరస్వతి మురారి సుత సతీమతి, పరాకేల సరస్వతి. ధన్యవాదాలు వసుమతి గారు. చక్కని మన పాటతోటి దేవుడి భక్తి పాటలు ప్రారంభించుకుంటున్నాం. మరో ధన్యవాదాలు. ఇప్పుడు మొదటి రౌండ్ భక్తి గేయాలు. ఈ వచ్చిన లిస్టు ప్రకారం నేను పిలుస్తుంటాను. మొట్టమొదట మన సమూహ అధ్యక్షురాలైనటువంటి కోదాటి అరుణ గారిని ముందు భక్తి పాటతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. వందనం గిరినందిని ప్రియ నందన, వందనం వందనం ముని బృంద హృదయాస్యందన, వందనం కరివదన కరుణ కాపదన నీ పద కమలముల కడ, వందనం అయ్య కడ ఐశ్వర్యమడిగి అమ్మ కడ సౌభాగ్యము సగి, అయ్య కడ ఐశ్వర్యమడిగి అమ్మ కడ సౌభాగ్యము సగి, నెయ్యమున నీ చరణ దాసులకీయవా దేవాది దేవా, వందనం వందనం గిరినందిని ప్రియ నందన. ధన్యవాదాలండి అందరికి. ధన్యవాదాలు. చక్కగా వందనం అనే పాట ఇచ్చారు. ఇప్పుడు తర్వాత బిట్టవరం శ్రీమన్నారాయణ గారిని పాట కోరుతాను. నమస్కారం అండి. నమస్తేనండి. కోసల రామయ్య కొలువున్న గూడు, ఆశల చిత్తముల
అలుముకో నీకు అందాల నెలరాజు అవనిలో నతడు ఆ రామచంద్రుండే మనకు రక్షకుడు. గుండె గుబులైనా నీవు చింతపడకోయి, ఒంటరి వాడివని దిగులు చందకోయి. అంజలి వరదిండు అండకాచునోయి, ఆలసాలను బాపి సెదను తీర్చునోయి. కోసల రామయ్య కొలువున్న గూడు, ఆశల చిత్తముల అలుముకో నీకు. ధన్యవాదాలమ్మా ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు శ్రీమన్ గారు, చక్కగా పాడారు. చాలా తర్వాత సంధ్యారాణి గారు. నా పేరు సంధ్యారాణి సార్. సమూహ సభ్యులందరికీ నమస్కారము. నేను పాడబోయే భక్తి పాట. ఆకాశంలో అందమైన ఓ చందమామయ్య, ఆకాశంలో అందమైన ఓ చందమామయ్య, నీకన్నా బలె అందగాడు మా రామచంద్రుడయ్యా, నీకన్నా బలె అందగాడు మా సీతారామయ్య. రాత్రి వేళలో చల్లని వెన్నెల కురిపిస్తావయ్యా, రేయి పగలు చల్లగా మమ్ము కాచే రామయ్యా. నల్ల నల్లని మబ్బుల మాటున నీవున్నావయ్యా, భక్తుల గుండెల మాటున దాగిన రామచంద్రుడయ్యా. ఓహో రామయ్యా, ఓ సీతారామయ్య. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్యారాణి గారు, చక్కగా పాడారు. తర్వాత తాతలపూడి సోమశేఖర శర్మ గారు ఛానళ్ళకి జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. నరసింహ శర్మ గారికి నమస్కారం. మా సుఖీ భవ, దీర్ఘ సుమంగళి భవ. మంజుల గారు, మీ పాట వినిపించండి. మంజుల గారు. గజానన వినాయకుడి మీద. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన, పాహి పాహి గజానన పార్వతి నందన గజానన, ఏకదంత గజానన అనేకదంత విద్యానన, ఏకదంత గజానన అనేకదంత విద్యానన, పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. లంబోధర హే గజానన లంబవురగదర గజానన, లంబోధర హే గజానన లంబవురగదర గజానన, పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. ధన్యవాదం. తర్వాత శారదా గారు, శారదా గారు పాట ఈరోజు శుక్రవారం కదండి, దేవి పాట పాడుతున్నాను. హిమగిరి తనయే మలతే అంబఈశ్వరి శ్రీలలితే, మామా హిమగిరి తనయే మలతే, రమావాణి సంమలతే. నాగేంద్రమ్మ గారు, పర్చూరు నాగేంద్రమ్మ గారు. నిమిషం అండి, అందరికి ఒక్క నిమిషం అండి. అందరికి విన్నపం అండి. పాపం రాజేంద్ర ప్రసాద్ రవీంద్ర బాబు గారు చాలా సార్లు చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, ఈ అందరికీ అవకాశం ఇవ్వాలి, ఒక చరణం పల్లవి మాత్రం పాడండి అని చెప్పి. కొంచెం వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలు మన్నయిస్తే ఒక కార్యక్రమం తొందరగా ముగిస్తుంది. అలాగే నాగేంద్రమ్మ గారు, మీ పాట నమస్తే సార్. తుంబుర నారద నాదామృతం, శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వరరాగ రసభావ తాళాన్వితం, సంగీతామృతపానం
ఇది స్వరసుర జగతి శోభానం శివుని రూపాలు భూకి దీపాలు పరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం. ఓకే, ధన్యవాదాలు మేడం. బాగా చక్కగా పాడారు. తర్వాత మండికెర బాలాజీ. నమస్కారం సార్. మీ పాట వినిపించండి బాలాజీ గారు. రావయ్య రావయ్య మా బాల రామయ్య, బంగారు గుడిలోకి రావయ్య రామయ్య, రావయ్య రావయ్య మా బాల బంగారు గుడిలోకి రామయ్య, అయోధ్యపురవాస ఆనంద రామయ్య, కౌసల్య దశరథ తనయ కోదండ రామయ్య, రావయ్య రావయ్య మా బాల రామయ్య, బంగారు గుడిలోకి రావయ్య రామయ్య, కౌశిక యాగము కాచితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. జానకి గారు పాడండి జానకి గారు. పారిజాత సుమదళాలర్చింతును కనరావా, పాలకడలి నివేదనగా అర్పింతును కనరావా, పారిజాత సుమదళాలర్చింతును కనరావా, పాలకడలి నివేదనగా అర్పింతును కనరావా, తెలియకనే చేసియున్న పాపాలను పరిహరించు, తేలికైన మది గుడిలో దాచుంతును కనరావా, దేవా పాలకడలి నివేదనగా అర్పింతును కనరావా. ధన్యవాదాలండి. ధన్యవాదాలు జానకి గారు. చక్కగా భక్తి పాట ఆలపించారు. చాలా ధన్యవాదాలు. తర్వాత శోభా దేశపాండే గారు. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలండి. అందరికి నా శీర్షిక శ్రీరామ. రామాని పలికిన పాపములే తొలుగును, రామాని పలికిన పాపములే తొలుగును, రామాని పిలిచిన కష్టములే మాయును, రామాని పిలిచిన కష్టములే మాయును, శ్రీ రామాని పిలిచిన మన కష్టములే మాయును, రాముడు అయ్యను దశరథ ప్రియపుత్రుడు, రాముడు అయ్యను శ్రీరామాని పిలిచిన మన కష్టములే మాయను. ధన్యవాదాలండి. ధన్యవాదాలు శోభా దేశపాండే గారు. నరసింహ శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. పాడండి. విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల, విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల, సర్వం మరచి నీ స్మరణము చేయ స్వర్లోకానందమే, విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల, విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల. ధన్యవాదాలండి. ధన్యవాదాలు నరసింహ. పాండురంగ విఠలాన్ని మంచి పాట వినిపించారు. తర్వాత ఉషా భాస్కర్ గారు. అందరికీ నమస్కారం అండి. వినపడుతుంది మేడం.
పరమేశ్వరి జగదీశ్వరి నీ భక్తులకు భయమివ్వు పరమేశ్వరి జగదీశ్వరి భక్తులకు అభయమివ్వు Amazing and will bring great results to your home. వినబడట్లే పాట. I have the lemon peels about 5. లలిత గాయత్రి లోక పావని హిమగిరి వాసిని లలిత గాయత్రి లోక పావని హిమగిరి వాసిని పరమేశ్వరి జగదీశ్వరి నీ భక్తులకు అభయం ఇవ్వు ఆకలి గొన్న వారికి అన్నదానేశ్వరివే ఆకలి గొన్న వారికి అన్నదానేశ్వరివే శృతి లయలకును సంగీతేశ్వరివే ఆకలి గొన్న వారికి అన్నదానేశ్వరివే శృతి లయలకును సంగీతేశ్వరివే ఎందున్నావో ఎందున్నావో కరుణించగరావే పరమేశ్వరి జగదీశ్వరి నీ భక్తులకు అభయం ఇవ్వు ఆశ్రితదాయిని వరదాయినివే నీ భక్తులకు అభయం ఇవ్వు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చక్కగా చెప్పారు. తర్వాత దేవులపల్లి పద్మజ గారు విశాఖపట్నం నుంచి తెలుగు ప్రొఫెసర్. ఈయన సాహిత్యానికి చాలా సేవ చేస్తున్నారు. వారిని బడవలసి కోరుతున్నాను. దేవులపల్లి పద్మజ గారు. ధన్యవాదాలు సార్. కరుణ రాగాల కార్యక్రమానికి స్వాగతం. భజరే యదునాథం మానస భజరే యదునాథం భజరే యదునాథం గోపవధూ పరిరంభణలోలం గోపవధూ పరిరంభణలోలం గోపకిశోరకమద్భుతలీలం భజరే యదునాథం మానస భజరే యదునాథం కపటాంగీకృత మానుషవేషం కపటనాట్యకృత కుత్సిత వేషం కపటాంగీకృత మానుషవేషం కపటనాట్యకృత కుత్సిత వేషం భజరే యదునాథం మానస భజరే యదునాథం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు పద్మజ గారు. నమస్తే అందరికీ శుభ సాయంత్రము. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలే పరమస సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. ఓకే అండి, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చాలా మంచి వాళ్ళమ్మా మీరు. గుడ్, అట్లా ఉండాలి. తర్వాత చిట్యాల ఉపేంద్ర గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శంకర నాద శరీర పర వేద విహార హర జీవేశ్వర శంకర నాద శరీర పర వేద విహార హర జీవేశ్వర
శంకర ప్రాణము నీవని గానమి నీదని ప్రాణమే ధనమ్మ గారు గానమని మీరు మ్యూట్ చేసుకోండి ధనమ్మ గారు. మౌన ఓకే ఓకే విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమణి. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఇప్పుడు ధన్యవాదాలు. తర్వాత సావిత్రి గారు జగతికి వస్తున్నాయి. నీవే మూలం, సుగతికి నీవే మార్గం, పరమాత్మా జీవాత్మకు నీవేలే సర్వస్వం. మానాడుల స్పందనీవు, మానాల్కల పల్కు వేవు, మా ఎడగల వెలుగు వేవు, మము నడిపే శక్తి నీవు, సకల మంత్ర రూపమేవు, సర్వశాస్త్ర సారమేవు, అఖిల విశ్వవ్యాప్తమేవు, సుందర శివతత్వమేవు. జగతికి నీవే మూలం, సుగతికి నీవే మార్గం, పరమాత్మా జీవాత్మకు నీవేలే సర్వస్వం. ఇది నా స్వీయ రచన. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం అండి. చక్కగా పాడారు సావిత్రి గారు. మీరు వస్తూ ఉండండి జానకి గారితో పాటు. ఫస్ట్ టైం సేవ్ చేశారు, చాలు. ఓకే, తర్వాత అమ్మల కామేశ్వరి గారు. ఈమె మనకు అదృష్టం, చాలా మంచి గాయకురాలు, చాలా పాటలతో హుషారు పెట్టించేటువంటి అమ్మల కామేశ్వరి గారిని వాళ్ళ పాట వినిపించినదిగా కోరుతున్నాను. నమస్కారాలు సార్ అందరికి. కుమార్ గారికి, ఆలపాటి గారికి పెద్ద నమస్కారాలు. నీ దయరాదా రమణీ దయరాదా, రమణీ దయరాదా, నీ దయరాదా రామా, కాదని వారెవరో, కాదని వారెవరో, కళ్యాణ రామా, కాదని వారెవరో, కళ్యాణ రామా, నీ దయరాదా రమణీ దయరాదా, నీ దయరాదా రామా. థ్యాంక్ యూ. అందరికీ అవకాశం దొరకాలని ధన్యవాదాలు. తర్వాత చెప్తున్నానమ్మా. సుఖీ భవ. నేను పాడే పాట జయ జయ గణనాదం తనయం శరణం శరణం, జయ జయ గణనాదం, విఘ్ననాశనం వినుత పాలనం, విఘ్ననాశనం వినుత పాలనం, భక్తాభీష్ట ఫలప్రదాయకం, జయ జయ గణనాదం, జయ గౌరీ తనయం శరణం శరణం, జయ జయ గణనాదం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సోమశేఖర శర్మ గారు, చక్కగా వినిపించారు. తర్వాత ఎంఈ స్వామి గారు, మంచి జానపద గాయకులు, చక్కగా తెలంగాణలో పాటలు పాడేవారు. వారి పాటలు వినిపించబోతున్నాం. చిరుబాలరామా మము చూడవా, చిరుదరహాసము చూపించవా, తెల్లవారింది తెర తీయవా, మెల్లమెల్లగా మమ్ము నువ్వు చూడవా, చిరుబాలరామా మము చూడవా, భానుడి కిరణాలు కనిపించవా, కోకిలమ్మ రాగాలు వినిపించవా, పూజకు వేలాయే పులకించవా, పులకించి మా పూజ తిలకించవా, చిరుబాలరామా
మము చూడవా. ఓకే అండి. ధన్యవాదాలు. చక్కగా రాగంలో ఆలపించి మమ్మల్ని ముగ్ధులను చేశారు. తర్వాత గుర్రపు మల్లేశం గారు. సభకు నమస్కారం సార్. అరుణ గారికి, రవీందర్ గారికి, గుండ్లపల్లి గారికి, మిగతా మన కవిమిత్రులందరికీ నాకు శుభ సాయంత్రం. శివరాత్రి శివుడు రజితాద్రి శిఖరాన రమ్యమై వెలుగొంద వెండియు కొండల వెలుగు నిండే. రజితాద్రి శిఖరాన రమ్యమై వెలుగొంద వెండియు కొండలు వెలుగు నిండే. నందియు భృంగియు నాట్యము జేయంగ కైలాసమంతట క్రాంతి నిండే. నాగేంద్ర మెడలోన నగవోలె మెరువంగ తలపైన శశిరేఖ తడిమి చూసే. రెక్కన పార్వతి పరిహాసము నాడ నందిపైన శివుడు నందమాయే. పత్రంబు పుష్పంబు పండు నిడిన జాలు ముల్లోకవాసుడు ముగ్ధుడాయే. ముల్లోకవాసుడు ముగ్ధుడాయే. ధన్యవాదములు అందరికీ ధన్యవాదములు. ధన్యవాదాలు మల్లేశం గారు. వీరు వాటర్ డిపార్ట్మెంట్ దాంట్లో ఇంజనీరు, చాలా స్టిల్ యాక్టివ్గా ఉండి పాటలు కూడా పద్యాలు చాలా బాగా పాడుతుంటారు. వచ్చి పాడినందుకు ధన్యవాదాలు. తర్వాత ఇందిరాంబ గారు వచ్చారు తిరుపతి నుంచి. వీరు చక్కగా పాడతారు. ఈ చీనేపల్లి ఇందిరాంబ గారిని మరి పాట వినిపించవలసిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలండి. భక్తి పాట. తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ. గొల్లెతలవు తండరాయ గోపాలకృష్ణరాయ. గొల్లెతలవు తండరాయ గోపాలకృష్ణరాయ. చల్లు వీద జాడరాయ చల్ల పరిమళరాయ. చెల్లుబడే ధర్మరాయ చపరని వలరాయ. కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ. దేవరాహుత్తరాయ సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు ఇందిరామ్మ గారు, చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు రవీంద్రబాబు గారు తన భక్తి పాట కోరుతున్నారు. ఓ శంభో శివ శంభో స్వయంభో. భో శంభో శివ శంభో స్వయంభో. భో శంభో శివ శంభో స్వయంభో. మామవ భవ సాగర తారక. భో శంభో శివ శంభో స్వయంభో. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చాలా బాగా పాడారు సార్. ఎక్స్క్యూజ్ మీ రాజేంద్ర ప్రసాద్ గారు, చెప్పండి. ఇప్పుడు మీరు ఫస్ట్ రౌండ్ లో మీరు పాడలేదు, మీరు ఒక పాట పాడాలి. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేటప్పుడు ఆలపాటి గారు ఉన్నారు, కొంచెం సేపు టైం కేటాయించమని చెప్పిన. చివరి పాట ప్రేమ పాట, ఈ రోజు ప్రేమ పాట, ఇది విరహ పాట. ఉండండి సార్, ఉండండి ఒక్క నిమిషం. ఇప్పుడు భక్తి పాటల్లో మీరు పాడలేదు, మీరు పాడండి. మీరు పాడాక సెకండ్ రౌండ్ స్టార్టింగ్ లో సెకండ్ రౌండ్ అవుతుంది కదా, అప్పుడు సెకండ్ రౌండ్ స్టార్టింగ్ ఆలపాటి గారిని కొద్ది పాట పాడమని చెప్దాం. తన మధురమైన గానంతో ఒక పాట పాడతారు. ఓకే, ధన్యవాదాలు. ఇది కూడా నేను ఒక్క నిమిషం 6 నిమిషంలోనే పడతాను. ఇప్పుడు దేవుడు దీవిస్తుంటే లేకపోతే పెద్దవాళ్ళు కూడా దీవిస్తుంటారు. సుభృత ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు అట్లే నేను ఇది సర్వేజన సుఖినోభవంతు, శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు, సర్వలోక సర్వకాల శాంతిరస్తు, భక్తిరస్తు, భోగమస్తు, భాగ్యమస్తు, భక్త కోటి వాంఛితార్థ పూర్తిరస్తు, సంపదస్తు, సంవిదస్తు, సత్యమస్తు, పుత్ర పౌత్ర భూతనాది వృద్ధిరస్తు, వైరభావ శాంతిరస్తు, స్నేహమస్తు, సర్వజీవ సమయస్వ దృష్టిరస్తు, గురువురాంగిని భక్తిరస్తు, యోగ్యతాస్తు, సాధు సుజన నిత్య సంఘ సిద్ధిరస్తు, పునదయ ప్రకృతిరస్తు, సౌమ్యతాస్తు, ప్రేమభావ పూర్ణచిత్త దీప్తిరస్తు, వృత్తి సంధి దృష్టిరస్తు, హృదయరస్తు, సచ్చిదానంద తత్వయోగ సిద్ధిరస్తు. ఇంతటితో నా కవిత సమాప్తం. బాగుందండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆలపాటి గారితో స్టార్ట్ చేయండి. రెండో రౌండ్
రెండో రౌండ్ ఇప్పుడు రవీంద్ర గారు రవీంద్ర బాబు గారు రెండో రౌండ్ స్టార్ట్ చేస్తారు. ఓవర్ టు రవీంద్ర బాబు గారు. రెండో రౌండ్ దేశభక్తి గీతాలు. అరుణ గారు, ఆల్బర్ట్ గారు ఉన్నారండి? ఆలపాటి గారు ఉన్నారండి, ఒక పాట పాడతారు, ఐక్యం ఏదైనా దేశభక్తి గీతాలు కానీ లలిత గీతాలు కానీ ఇది ఉన్నాయి కదా, చెప్పండి. మొత్తానికి ఆలపాటి గారిని పాటల్లోకి లాక్కొచ్చాం. మోటివేషన్ నుంచి మొదటి నుంచి పాడతారు, ఆయన ఎప్పటి నుంచో పాడతారు. ఇదొక సెక్షన్. సార్ దేశభక్తి గీతం ఎవరిది ఎందుకు మందే పాడదాం. దూరదర్శన్ హైదరాబాద్ కి మొట్టమొదటిసారిగా నేను ఇచ్చినటువంటి పాట 1994లో ప్రసారమైనటువంటి పాట. భరతమాత బిడ్డలం భావి భరత పౌరులం దేశ ప్రగతికై శ్రమించు నిత్య సత్య దివ్యలం. భరతమాత బిడ్డలం భావి భరత పౌరులం దేశ ప్రగతికై శ్రమించు నిత్య సత్య దివ్యలం. అది పల్లవి. ఇందిరామణి గారని చక్కటి ప్రఖ్యాత సంగీత దర్శకురాలు. ఆమె సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి హైదరాబాద్ దర్శకులు నేను రాసిన మొట్టమొదటి పాట. ఆ తర్వాత డజన్ల కొద్ది పాటలు రాశాను. ఇంకా మీరు కానివ్వండి, దేశభక్తి కార్యక్రమాన్ని ముందుకు తీసుకు. చాలా బాగుంది సార్, చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ సార్. నేను ఇంకో 5 నిమిషాలు ఉంటానండి, ఆ తర్వాత నేను సెలవు తీసుకుంటాను, ఏమనుకోవద్దు దయచేసి. అలాగే సార్. థర్డ్ రౌండ్ పాడరా సార్? నేను ఇంకోసారి మీరు 2 గంటలు కాదు, ఒక పూటంతా ఉండమన్నా ఉంటాను. మళ్ళీ రేపెల్లుండి నాది వైజాగ్ ట్రిప్ ఉంది, దాని హడావుడి కొంచెం ఉందన్నమాట. 2 చోట్ల చీఫ్ గెస్ట్ కి వెళ్తున్నా. రేపు ఒక చోట, ఎల్లుండి చోట చీఫ్ గెస్ట్ కి వెళ్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. అవకాశం ఉంటే ఉండండి చివరి వరకు. అలాగే అలాగే. ఓకే, నెక్స్ట్ నన్ను పాడమన్నారు, పాడండి. మీరు కూడా అంతే, మీకు కూడా ఎక్స్క్యూజ్ లేదు. పల్లవి చరణం. ఓకే, అయితే ఇది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆలపాటి గారు సొంతంగా రాసింది చూసి నాకు కూడా సొంతంగా రాసిందే పాడాలనిపిస్తుంది. మనసు మనసు కలియుటకు మాత తీరు తెలియుటకు అను అనువున నీ రక్తం విమల భావ సంయుక్తం. చాలండి, మరి ఇక చాలా వినపడింది. మొదటి నుంచి ఏమి వినపడలా. ఆయన పాపం అరవా రవీంద్ర బాబు అరిచి 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 చెప్పినా మీకు వినపట్ల. అరవనని చెప్పి ఆయన అరవా అని పెట్టుకున్న పేరు మార్చుకొని ఆయన అరిచాడు ఇంతసేపు. అరిచాను. ఏమైంది? ఒక్క ముఖ్య తెలుసండి, ముందు వినపడలేదు, లాస్ట్ వినపడింది. ఓకే, బాగా పాడారు. ఓకే ఓకే, చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. నెక్స్ట్ మంజుల గారు ఉన్నారా? పాడండి. తరతరాల నా దేశం పాడుతా, నరనరాన నా జాతిని వేడుతా. తరతరాల నా దేశం పాడుతా, నరనరాన నా జాతిని వేడుతా. లెమ్ము లెమ్ము సోదరా, గుండె గుండెకొక మంత్రం నాటరా. నిండు మనసుతో లెమ్ము లెమ్ము సోదరా, లేదిక తిమిరమ్మురా. తరతరాల నా దేశం పాడుతా, నరనరాన నా జాతిని వేడుతా. లెమ్ము లెమ్ము సోదరా, లేదిక తిమిరమ్మురా. నవ భారత వీరురా. ధన్యవాదములండి. ధన్యవాదాలండి, బాగుంది. అయితే ఇందాక ఎందుకు వినపడలేదు? డిస్టర్బ్ ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో సార్. ఇందాక నేను పాడిన పాట రాజేంద్ర ప్రసాద్ గారు, ఆలపాటి గారు సొంత రచనల పాట పాడారు కదా, వినబడుతుందా? అదే నేను సొంతంగా రాసింది, 30 ఏళ్ల క్రితం రాసింది, ఒక కల్పతరువు భరత భూమి అని ఒక పాట పాడాను సార్. మంజుల గారు గీతము పల్లవి చరణం పాడండి. మంజుల రాణి గారు ఒకటి పల్లవి పాడతాను. ఒక పల్లవి పాడండి. జయము జయము తల్లి, జయము కల్పవల్లి, పరిమళాల బ్రతుకు పూల పచరింతుము నీదు పూజ. జయము జయము తల్లి, జయము కల్పవల్లి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. తర్వాత
రవీంద్రబాబు గారు ఆ సార్ కి కొంచెం వేరే పని ఉందట, ఎగ్జిట్ అవుతారట ఆలపాటి గారు. సార్ ధన్యవాదాలు సార్. చాలా 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 బాగుంది ఇవాళ అసలు కార్యక్రమం. చాలా చాలా రసరంజకంగా ఉంది. అందరూ చక్కగా పాడుతున్నారు, సుశ్రావ్యంగా పాడుతున్నారు, శృతి శుభగంగా పాడుతున్నారు, చెవులకి ఇంపుగా పాడుతున్నారు. లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో నేను చెప్పాను, చక్కటి పాడుతా తీయగా స్థాయికి ఎదగాలి అనే ఒక మాట చెప్పాను. అది ఖచ్చితంగా నిజమయ్యేటువంటి ఉందిలే మంచి కాలం ముందు ముందు నాకు అనిపిస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా రాత్రి 9 అయినా 10 అయినా 11 అయినా కూడా ఉండాల్సినటువంటి, విని తీరాల్సినటువంటి పాటల పల్లకి ఇది. అయినా కూడా నాకు రేపొక చోట ఎల్లుండో చోట విశాఖపట్నంలో కొన్ని కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి రావడం వలన ఇప్పటికి నేను మీ అందరి వద్ద నుంచి సెలవు తీసుకున్నాను. సెలవు, సే లవ్, ప్రేమతో ఎప్పటికీ మీ ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి. చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇంతసేపు ఓపిక్ గా మా పాటలన్నీ భరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. లేదు భరించినందుకు కాదు, ఆ మొదటి అక్షరం తీసేసి తా పెట్టండి. ఓకే, ఎప్పటికీ ఇలాగే రావాలి సార్. ధనమరెడ్డి గారు వచ్చారు. ధనమరెడ్డి గారు వచ్చారు. ధనమరెడ్డి గారు పాడండి, నిలబడి పాడండి, పాడండి, జనపద కథం పాడండి. సరే. మామ 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 ఏమే ఏమే బామా ఏమే ఏమే బామా ముట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టూ చుట్టూ తిరుగుతారు మర్యాద. తాలి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా. మామ 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 మామ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. తర్వాత వాణి ప్రభాకర్ గారు. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి. జయ జయ సశ్యామల సుశ్యామ చలాచలాంచల. జయ జయ సుశ్యామల సుశ్యామ చలాచలాంచల. జయ 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 వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల. జయ మదీయ హృదయాశయలాచారుణ పదయుగళ. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఇప్పుడు వసుమతి గారు పాడండి. సరే సార్. దేశభక్తి గీతం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం. ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. ఈశ్వర అల్లాహ్ तेरे नाम सबको सन्मति दे भगवान. వేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి మనిషి మనిషిగా బ్రతకాలి. ఏనాడు నీతికి నిలవాలి. బాపు ఈ కమ్మని వరమే మాకివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు. ఇది సమతకు మమతకు సంకేతం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు, బాగా పాడారు. శోభాదాస్ పాండే గారు ఉన్నారా? ఉన్నానండి. దేశభక్తి గీతం. దేశభక్తి గీతము. ఈ దేశమంటే మట్టి కాదని, ఇదే దానికి ప్రాణమని, ఇదే దానికి ప్రాణమని. ఈ దేశమంటే మట్టి కాదని, ఇదే దానికి ప్రాణమని.
సహజీవనము సమభావనము కలిసి బ్రతుకుటకు మూలమని. సహజీవనము సమభావనము కలిసి బ్రతుకుటకు మూలమని. మనుగడ మంచము వేసిన వాడా, మనుగడ మంచము వేసిన వాడా, తెలుగు జాడ మన గురుజాడా, మన తెలుగు జాడ మా గురుజాడ. మనిషికి అర్థం తెలిసిన వాడా, జీవన ధాత్రి సుధాకరుడా, ఓ మన గురజాడా. ధన్యవాదాలండి. జానక్ గారు వచ్చారు, జానక్ గారు వచ్చారు, రవీంద్రబాబు గారు. జనక్ గారు పాడండి. వెల్లువైన మానవతే ఉత్తమం, సత్య కథలు నిలువైన మానసమే ఉత్తమం. చింతలను చుచెదిరిపోయి చింతించే మనుషులేలా, విదళించిన చిగురించే సరుశాఖలే ఉత్తమం. నేల విడిచి సాము చేయాసులేల అనుక్షణం, నీటి చెలమ చేరువలో నిలవడమే ఉత్తమం. భావి గూర్చి నిరంతరం భయపడేటి బ్రతుకులేలా, ఈ రోజున సంతసాలు పంచుకొనుటే ఉత్తమం. కాసులపై మమకారం పెంచుకొనుట భావ్యమా, కన్నవారి కడుపు తీపి తెలుసుకొనుటే ఉత్తమం. నిత్య సుధలు వెల్లువైన మానవతే ఉత్తమం, సత్య కథలు నిలయమైన మానసమే ఉత్తమం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి, బాగా పాడారు. తర్వాత మండేకర్ బాలాజీ గారు. జన్మభూమిచ్చ స్వర్గదపి గరీయసి, స్వర్గదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిచ్చ స్వర్గదపి గరీయసి, స్వర్గదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాది కడవరకురా, కట్టే కాలే వరకురా. ఆ రుణం తలపొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేనురా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిచ్చ స్వర్గదపి గరీయసి, స్వర్గదపి గరీయసి. ధన్యవాదాలండి, బాగా పాడారు. తర్వాత చిట్టారు గారు పాడండి. చిట్టారు ఉపేంద్ర. భరతఖండం ఒక అమృత భాండం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం, తూర్పు పొంగి పొరలే గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి, బాగా పాడారు. తర్వాత పాడండి దేశభక్తి గీతం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, మారుతున్నది ఆకారం మారుతున్నది. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో. జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది, జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది. మలయజ శీతల పదకోమల పావని బాగున్నా, కంటి కంటిలో మంటరగులుచున్నది, మంటరగులుచున్నది.
వందే మాతరం వందే మాతరం వందే మారుతున్నది తరం మారుచున్నది ఆ స్వరం మారుచున్నది. ఓకేనండి, ధన్యవాదాలండి. నరసింహ శర్మ గారు మీరు పాడండి. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. దారుణ మారుణ కాండకు తల్లడిల్ల వద్దురా, నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. దారుణ మారుణ కాండకు తల్లడిల్ల వద్దురా, నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా, నింగి నీకు హద్దురా. అయ్యా ముగించాను. ధన్యవాదాలండి. అమ్మల కామేశ్వరి గారు వీడియో రాగలండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. రాయ ప్రోలన్నాడు ఆనాడు, అది మరచిపోతు ఏనాడు. కంటిన్యూరా. పుట్టింది నీ మట్టిలో సీత, రూపు కట్టింది దివ్య భగవద్గీత, వేదాలు వెలసిన ధరణిరా, వేదాలు వెలసిన ధరణిరా, ఓంకార నాదాలు పలికినావనిరా. ఎందుకాడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. సావిత్రి గారు నెక్స్ట్. జయ జయ హే జననీ విజయీ భవ భరత జనని, జాగరిల్లు యశస్విని తేజరిల్లు తపస్విని, భాసిల్లు మనస్విని శోభిల్లు మోషస్విని. జయ జయ హే జననీ హిమగిరి శిఖరాన ఉయ్యాలూపి, గంగా జలతరంగాలాడించి, వారణాసిలో అక్షరాభ్యాసము చేసి, కావేరి సలిలాల సంగీతము నేర్చి. జయ జయ హే జననీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మల్లేశం గారు. మల్లేశం గారు పాడండి. సభకు నమస్కారం. ఎగురుతుంది జెండ ఎదురన్నది లేక భరత ఖండమంత భాగుగాను, మురుసుతుంది మొదటి మూవన్నెల జెండ గగనతలము నిండ గర్వపడుతూ. సమర వీరులెంతో సాహసంబు చేసి అమరలేరి వారు అంతులేక, స్వార్థమస్య ద్వేష సర్వంబు నొదలియు భరత మాత స్వేచ్ఛ బాగుగోరి. పరుల పీడ నొదలి పట్టంబు గట్టియు స్వేచ్ఛ నేడు స్వచ్ఛముగను, గగనతలమునంత గర్వంగా జూచుతూ శిరసు నెత్తి జెండ సింగమోలే. ప్రజల చేత భరత పాలించబడుచుండి దినము దినము వృద్ధి దిశలుగాంచే, సప్త పదులు దాటి స్వాతంత్ర దేశంబు సంబురాలు నేడు సాగుచుండే. ధన్యవాదాలు సార్. బాగుందండి. నెక్స్ట్ రామశేఖర్ శర్మ గారు. కాశ్మీరం తన కుంకుమ రేకై
కన్యాకుమారి పాదపద్మమై వింధ్య హిమాచల విలసితమై పుణ్యతీర్థముల కలవనమై భువిలో వెలసిన భారతావని సకల మతాల సంగమ పావని భారతావని ఆ భారతావని వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారతావని ఆ భారతావని వందే మాతరం వందే మాతరం. ధన్యవాదాలండి. సుఖీ భవ. డిస్టర్బెన్స్ వస్తుంది. పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, పంచశీల బోధించిన భూమి. ధన్యవాదములు. ధన్యవాదాలు. నాగేంద్రమ్మ గారు ఇప్పుడు పాడండి. పుణ్యభూమి నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి. పుణ్యభూమి నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి. మహామహుల కన్నదే భారతదేశం నాదేశం, పుణ్యభూమి నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. బాగా పాడారు. శ్రీమన్నారాయణ గారు శ్రీమన్నారాయణ గారు పాడతారండి. పాడండి. నేను పాడుతున్నాను. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి. నన్ను కన్న నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నాదేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నాదేశం. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. తర్వాత ఇంకెవరైనా ఉన్నారండి? సెకండ్ రౌండ్ పాడని వాళ్ళు. థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదామండి. రాజప్రసాద్ గారు మీరు ఏమైనా పాడతారా? ప్రిపేర్ అయ్యింది పాటలు. ఓకే, నేను ఒక విభిన్నమైన పాట. ఇంతమంది తల్లులు ఉన్నారు ఇక్కడ. అమ్మకు పాదాభివందనం. ఇది నేను అరుణ గారి నుండి తప్పనిసరిగా పాడాలన్నారు. ఆ పాటని ఇప్పుడు పాడుతున్నాను. రవీంద్రబాబు గారు కూడా పాడాలి. 10 నిమిషాలు ఉన్నాయి కాబట్టి దీన్ని తగ్గించడానికి కుదరదు. కొద్ది ఓపికగా వినాలి. అమ్మకు పాదాభివందనం. మొదటి నెలలో వాంతులతో, 2వ నెలలో సంతోషముతో, 3వ నెలలో మైకముతో, 4వ నెలలో పుల్లని పదార్థాలతో, 5వ నెలలో తలనొప్పితో, 6వ నెలలో కడుపు నొప్పితో, 7వ నెలలో శ్రీమంతపు గాజుల సవ్వడితో, 8వ నెలలో కంగారుతో, 9వ నెలలో భయంతో, 10వ నెలలో మరు జన్మతో, భరించలేని బాధను భరించి మనకు జన్మను ఇచ్చే అమ్మకు మనము ఈ జన్మంతా ఊడిగం చేసిన తక్కువే. అమ్మను కంట నీరు పెట్టించకుండా చూసుకోవటం ఒక్కటే మన కనీస ధర్మం. అమ్మకు పాదాభివందనం. అమ్మలకు పాదాభివందనాలు. ధన్యవాదాలండి. మా స్త్రీమూర్తులను మీలాంటి వాళ్ళు గుర్తిస్తే చాలండి. రవీంద్రబాబు గారు. అణువు అణువు నా వెలసిన
కను వెలుగై మము నడిపించరావా అణువు అణువున వెలసిన దేవా మనిషిని మనిషే కరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ నిప్పును మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి అమర దేవులై వెలిగిన మూర్తుల అమర దేవులై వెలిగిన మూర్తుల అమృత గుణం మాకందించరావా అమృత గుణం మాకందించరావా అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా. ధన్యవాదాలండి. బాగుంది. చూద్దాం. నెక్స్ట్ సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాము. థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ అండి. థర్డ్ రౌండ్ లో విషాద గీతంలో విషాద గీతాలు ఇప్పుడు మంజుర గారు ఉన్నారా? మీ మంజుర పడండి. కదలని రాత్రి నీకు నేను నీవు నాకు చెప్పుకున్న కథల రాత్రి నెక్స్ట్ సంజయ్ గారు పాడండి. పూర్వశిరవే ఇది తొలి రాత్రి నీకు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసిరవే పూర్వశిరవే ఏవన్నీ మంచికని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నే కోరుకున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుకున్నా. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. బాగా పాడారు. ఆవిడ గారు పాడండి. రేపల్లె వేచెను వేణువు వేచెను రేపల్లె వేచెను వేణువు వేచెను వనమెల్ల వేచెనురా నీ రాక కోసం నిలువెల్ల కనులై నీ రాక కోసం నిలువెల్ల కనులై నీ రాధ వేచెనురా రావేలా రావేలా కోకిలమ్మ కూయనన్నది నీవు లేవని గున్నమావి కూయనన్నది నీవు లేవని కాటుక కన్నీటి జల్లుగా జాలి జాలిగా కదలాడే యమునా నది నీ రాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. వసుమతి గారు ఉన్నారా? వసుమతి గారు పాడండి మీరు మూడో పాట. ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. ధన్యవాదాలండి.
నెక్స్ట్ శోభా దేశపాండే గారు. ఎవరి కోసము ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యవందనం, ఎవరి కోసము ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయము, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసము ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి, ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగలగొట్టి, పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు, పిచ్చివాణ్ణి చేసి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు. నీ వివ్వనిది దాచలేదు, నీకెవ్వరు అడగలేరు, నీవెవ్వరినిది దాచలేదు, నీకెవ్వరిని అడగలేదు, బతుకు నీకు ఇచ్చాను. ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. బాగుపడారు. ఉషా భాస్కర్ గారు పాడండి. మనసా కవ్వించకే నన్నిలా, ఎదురీదలేక కుమిలేలు లేను, సుడిగాలిలో చిక్కిన నావను. మనసా కవ్వించకే నన్నిలా, ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా, ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోనా. నేనోడిపోయి గెలుపొందినాను, నేనోడిపోయి గెలుపొందినాను, గెలిచానని నవ్వనా ఏడ్వనా. మనసా కవ్వించకే నన్నిలా. ధన్యవాదాలు. బాగుపడారు. చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. జానకి గారు, మీరు సమూహంలో ఫస్ట్ టైం అంటే మీరు వచ్చింది ఇంత ముందు ఉన్నారా? ఎవరండి? నేను ఇదే మొదటిసారి అండి, ఇదే మొదటిసారి. ఉపేంద్ర గారు ఉన్నారా? ఉన్నా సార్. పాడండి మీరు. కర్మం మంట గలిపేనా మారణ హోమం జరుగుతున్నదా, ఆ కలకలలాడే ఓ నవవధువా, కలకలలాడే ఓ నవవధువా, కోకిల మేఘం సాగుచున్నదా, జీవన నాదం అర్థనాదమాయే. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి, బాగా పాడారు. తర్వాత బాలాజీ గారు. ఎదురీతకు అంతము లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా, ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా, వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించిరాదా, ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా, ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి, బాగుపడారు. తర్వాత సోమశేఖర శర్మ గారు. మనసు గతియింతే మనిషి బ్రతుకింతే, మనసు గతియింతే
ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచిపోదు, గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకుపడదు, మనిషి గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదింతే, మనిషి బ్రతుకింతే. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి, బాగా పాడారు. ఇందిరాంబ గారు ఉన్నారా? ఇందిరాంబ పాడండి, మీరు పాడండి. మనసా కౌగిలించకే ఇలా ఈదలేక తాను నేను, మనసా కౌగిలించకే ఆనాడు వెన్నెలని వెలుగొంది నాడు, ఈనాడు చీకటిలోన ఇలాను నేను, ఓడిపోయి గెలిచాను నేను, మీట్లో ఉండండి, మాట్లాడుతున్నారు, మాటలు పడుతున్నాయి. మనసా కౌగిలించకే ధన్యవాదాలండి, బాగా పాడారు. ప్రియా మహాశయాళయ చూపవేలదయా, చలి మనోహరి సఖీ మాధురి హృదయా, స్వయంవరా ప్రియం కదా మాటే రాని మౌనం హాయిలో, ప్రియా మహాశయాళయా చూపవేలదయా, తెలి మనోహరి సఖీ మాధురి హృదయా, శృతి కలిసే జతై ఇలాగే మై మరచే క్షణాలలో, చలక ముద్దులకు అలక పాన్పులకు కలిగిన రసమయ సమశృతిలో, ప్రియాళయ మహాశయ చూపవేలదయా, తెలి మనోహరి సఖీ మాధురి హృదయా. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలండి, బాగుంది. థ్యాంక్ యూ. తర్వాత ప్రేమనారాయణ గారు. నమస్కారం అండి. పాడండి సార్. సుడి గాలిలో దీపం కడవరకు వెలుగునా, సుడి గాలిలో దీపం కడవరకు వెలుగునా, సుడి గాలిలో దీపం లోకాన పన్నీరు జల్లేవులే, నీకేమో కన్నీరు మిగిలిందిలే, పెరవారి గాయాలు మాన్పేవులే, నీలోన పెనుగాయమాయేనులే, నీలోన పెనుగాయమాయేనులే, అనగారిపోవు ఆశ నీవలనే ఫలించే, సుడి గాలిలో దీపం కడవరకు వెలుగునా, సుడి గాలిలో దీపం. ధన్యవాదాలండి. బాగా పాడారు. సావిత్రి గారు ఉన్నారా? ఈసారు అసలు ఇంత మంచి పాడుతున్నారు కదా, ఇందాక అన్నారు కదా నాకు ఒక పాట పాడొచ్చా నేను అడిగింది, మీరు పాడాలి సార్, అసలు మీరు కూడా పాడాలి. చాలా బాగా పాడుతున్నారు. ఇంత చక్కగా పాడుతున్నారు సార్, చాలా బాగా. ఇంకా పాడని వాళ్ళు ఉన్నారండి? పాడని వాళ్ళు నాగేంద్రమ్మ గారు ఉన్నారు. పాడండి. అమ్మా నీవు లేని తావే లేదు నా
నిలిచిపోవమ్మా అమ్మా నీవు లేని తావే లేదు నా మదిలో కను పాపలందే కదిలేము తల్లి రేయైన పగలైన ఒడిలోని దాచి ఊగినావు కనిపించినావు తర్వాత ధను ధనమ్మ గారు మిమ్మల్ని పిలిచాము ఆల్రెడీ, పాడండి. పల్లవి చరణం పాడండి. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో అన్న మాట విడిచాను. వీటిలో ఉండండి అందరూ. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నా పైన నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నా పైన నాకెంతో ద్వేషంగా ఉందమ్మా. నేను చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. నాన్నని ఒక్కసారి పిలిచి కన్నుమూయాలనుంది. థర్డ్ రౌండ్ లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారండి. థర్డ్ రౌండ్ లో గారు పాడండి. మీరు ముందు మీరు పాడండి. అదే పాడమంటారా? మీరు పాడండి. అరుణ్ గారు ఏం పాట పాడమంటారు? మీకు వినయ గీతాలు ఇష్టమే కదా. అదే అందుకే మూడవ రౌండ్ లో నేను మిస్ అయినట్టున్నాను. పాడండి. మేము పిలిచామండి బాబు. పాడండి పాడండి, మీ తర్వాత పాడతాం. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయుగా, తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా. మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన. తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాడునా. కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా. పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా. అయిపోయిందండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. బాగుందండి. ఒక్క నిమిషం అండి, ఒక్క మాట. మన అరుణ రాగాల స్పెషల్ ఏంటంటే ఎన్నడూ పాడని వాళ్ళు కూడా అరుణ రాగాల్లో పాడితే వీళ్ళు పాటలు కూడా పాడతారా అనుకుంటారు. అట్లా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. దాంట్లో నరసింహ గారు ఒకళ్ళు గ్రూప్ లో ఎవరు పాడుతారు. పద్యాలు పాడేవారు, పాటలు కూడా బ్రహ్మాండంగా పాడుతున్నారు. ధన్యవాదాలు. అయ్యో కాదు, అదే ఇంత ముందు అన్నారు. ఇప్పుడు నరసింహ గారిని చూసి అందరూ షాక్ అయింది అసలు. పద్యాలు ఏంటి నరసింహ గారు పాటలు కూడా పాడుతారు అని. మన అరుణరాగాలు సూపర్ పాడుతున్నారు. మన అరుణరాగాల స్పెషల్ అది. రవీంద్రబాబు గారు మీరు వినండి. అనురాగ దేవతని నామని పులకింత నీవే, నా నీడగా ఉండి నీవే, నీ తోడుగా ఉండనీవే, ఉండిపోవే. అనురాగ దేవత నీవే, నామని పులకింత నీవే, నా నీడగా ఉండి నీవే, నీ తోడుగా ఉండనీవే, ఉండిపోవే. ధన్యవాదాలండి. బాగుంది. ధన్యవాదాలు. చాలా చక్కగా. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు తన పాట వినిపిస్తారు.
ఓకే, ధన్యవాదాలు. రాజేంద్ర ప్రసాద్ గారు రవీంద్రబాబు గారు కలిస్తే నా పాట చాలా పెద్దది, కానీ 2 చిన్నగా పాడాలి. జనాలతో చిన్నగా పాడారు మీరు. కానీ ఇది పాడితే కొంత మిస్ అవుతారనే బాధగా ఉంది, అయినా కూడా పాడుతున్నాను. రావా చెలి, కవితలు కూడా పెద్ద పెద్ద రాస్తాడు. రావా చెలి, చెలియా ఓ చెలియా, రావా చెంతకు రావా చెలియా, ఆలస్యం చేయకుండా మరో ఆలోచన లేకుండా, రావా చెలియా చెంతకు రావా చెలియా, పూల పరిమళంలా కడలి కెరటంలా ఏటిపై సాగే నావలా, తాజా తాజా పూల రంగుల హరివిల్లులా పరిగెత్తుకుంటూ రానా, పులకరించనా పులకరించనా, రావా చెలియా చెంతకు రావా చెలియా, అరుణ కిరణంలా జావిలి వెన్నెలలా, తారలు తలుకులా మెరుపుల కాంతిలా, మోముపై చిరునవ్వులా, చెంతకు రామా కబుర్లు చెప్పనా, కుతూహలపరచన, రావా చెలియా చెంతకు రావా చెలియా. ఇది రాస్తే ఇంకా చాలా ఎక్కువ ఉన్నది, ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. రాజేంద్ర ప్రసాద్ గారు తనదైన శైలిలో రాస్తారు, తనదైన శైలిలో పాట పాడతారు. అసలు తన కవితలు వేరు, తన పాటే వేరు, బాగుంటుంది. ఇంకెవరైనా మిస్ అయ్యారండి? ఎవరైనా ఉన్నారా? ఇంకా 3వ రౌండ్ లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు నెక్స్ట్ 4th రౌండ్ మీరే నిర్వహించండి. 4వ రౌండ్ చివరి రౌండ్ మన సమూహ అధ్యక్షురాలు కోదాటి అరుణ గారిని ప్రారంభించవలసి కోరుతున్నాను. పడండి. ఓకే, ఎప్పటిదో 50 ఏళ్ళ 60 ఏళ్ల కింద పాట ఇది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సన్నిట్లో బందీవై చూడు, హాయ్ సన్నిట్లో బందీవై చూడు, సయ్యాటలాడి చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సన్నిట్లో బందీవై చూడు, హాయ్ సన్నిట్లో బందీవై చూడు, సయ్యాటలాడి చూడు, హై కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, గుండెల్లో గుండె కలిపి చూసా, సందిట్లో బందీనైపోతా, సందిట్లో బందీనైపోతా, సయ్యాటల వేళ కాదు, కానుక ఇవ్వనా వద్దులే దాచుకో, కోరిక చెప్పనా తెలుసులే చెప్పకు, ఎందుకో సిగ్గులు ఉండవా హద్దులు, కాదులే కలిసిపో, నవ్వరా నలుగురు, కావాలి కొంత చాటు, హై కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందినై చూడు, హై సందిట్లో బందినై చూడు, సయ్యాటలాడి చూడు, హై కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, గుండెల్లో గుండె కలిపి చూసా. థ్యాంక్ యూ. పాట పాడారు, అందరూ ఎక్కించారు. ధన్యవాదాలు అరుణ్ కుమార్ గారు. శ్రీమన్నారాయణ గారు, శ్రీమన్నారాయణ గారు. ధన్యవాదాలండి మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. నా పాట కలువకు చంద్రుడు, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి లవ్ సాంగ్ ఏమ్మా ఇది? విడమ కాదమ్మా ఇది. కమలానికి సూర్యుడు మరీ దూరం, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, దూరమైన కొలది పెరుగును అనురాగం, దూరమైన కొలది పెరుగును అనురాగం, విరహంలోనే ఉన్నది అనుబంధం, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. ధన్యవాదాలండి. చక్కగా మీ పాటలన్నీ చాలా బాగున్నాయి శ్రీమన్నారాయణ గారు. మాకు ప్రైజ్ ఇవాళ అట్రాక్షన్ అంటే మీ పాటలే సార్. బాగుంది. సంధ్యారాణి గారు, తర్వాత సంధ్యారాణి గారు. వెన్నెలా
ఆకాశం ఉన్నదే నీ కోసం, ఎదురు చూసింది నిదుర కాచింది కలువ నీ కోసమే. ఓజబిలి వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం, నిదుర కాచింది ఎదురు చూసింది కలువ నీ కోసమే. జిమ్ 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 జిమ్. అయిపోయింది సార్. ధన్యవాదాలు మంజుల గారు, చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు సంధ్యారాణి గారు. అనిపి తీరలేదే నా మనసు నిండలేదే, ఏ నాటి బంధము అనురాగం చెలియా ఓ చెలియా, తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏ నాటి బంధమీ అనురాగం. ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగామి, ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగామి, ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామి, అందని అందాల అంచుకే చేరినను, అందని అందాల అంచుకే చేరినను, విరిసిన పరువాల లోతులే చూసినను, తనివి తీరలేదే నా మనసు నిండలేదే. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సంధ్యారాణి గారు, చాలా చక్కగా గమ్మగా వీణుడు విందుగా కూడా పాడారు. తర్వాత వసుమతి గారు. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము, తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. ధన్యవాదాలు వసుమతి గారు. మీరు గోదావరి లాంచ్లో పాడిన పాట కూడా అలా జ్ఞాపకం వచ్చింది, అంత మధురంగా పాడారు. తర్వాత నాగేంద్రమ్మ గారు. ఇంద్రధనసు తీరగట్టి చంద్రవదన చేరవస్తే, చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కులుకొచ్చిందంట. ఇంద్రధనసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే, చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు నాగేంద్రమ్మ గారు. మొదట 3 పాటల కంటే ఈ పాట చాలా అద్భుతంగా ఉంది, బాగా పాడారు, మమ్మల్ని అలరింపజేశారు. ధన్యవాదాలు. తర్వాత ఉషా భాస్కర్ గారు. శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ, మీ శ్రీచరణ భోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు, భయముతో భక్తితో అనురక్తితో సాయంగళ విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ,
ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఉషా భాస్కర్ గారు, చాలా చక్కగా పాడారు. నేను అమెరికా ప్రోగ్రాంలో 20 నుంచి 30, 40, 60 దాకా తీసుకెళ్ళాను. నెక్స్ట్ టైం 100 దాకా తీసుకెళ్తాము. ఈ మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్లో బాగా పాడే వాళ్ళని తప్పనిసరిగా అక్కడ తీసుకెళ్తాను. అమెరికా ప్రోగ్రాంలో పెడతాను, మీరు అక్కడ పాల్గొనాలి. తర్వాత ఇందిరాంబ గారు. ధన్యవాదాలండి. ఎంత మధుర సీమా ప్రియతమా, ఎంత మధుర సీమా ప్రియతమా, సంతతము మనమిచటే సంతతము మనమిచటే సంచరించురామా, ఎంత మధుర సీమా ప్రియతమా, విను వీధుల తారకలే విరజాజుల మాలికలై, విను వీధుల తారకలే విరజాజుల మాలికలై, కనుల ముందు నిలువగా కనుల ముందు నిలువగా నీ కురులలోన ముడి చెదని, ఎంత మధుర సీమా ప్రియతమా, సంతతము మనమిచటే సంచరించురామా, ఎంత మధుర సీమా. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఇందిరాంబ గారు, చక్కగా వినిపించారు. తర్వాత మండికర బాలాజీ గారు. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, అరే 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 రామా, మరి ఇలా వచ్చేసిందే ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమ్మా, అరే 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 రామా, మరి ఇలా వచ్చేసిందే ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమ్మా, నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు బాలాజీ గారు, చక్కగా పాడారు. మీతో ప్రతి నెలా కూడా రావాలి మీరు. తర్వాత శోభా దేశపాండే గారు. సార్ వీళ్ళందరినీ కూడా మన గ్రూప్ లో యాడ్ చేసుకుందాం. రోజు పోటీలు ఉంటాయి కదా, పాడతారు. దేశపాండే గారు, శోభా దేశపాండే గారు. బాగుందండి, చాలా బాగుంది. అన్ని పాటలు పాడిన వారు గంట సుశీల, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం శోభా దేశపాండే పాడుతున్నారు. నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. థ్యాంక్ యూ. సుధవోల్ సుహాసిని, మధువోల్ విలాసిని, ఓహో
కమలి మనసే హయారమై ఓ కమలి అంతులేని ప్రేమ నీవుగా ఆనంద జ్యోతి నీవుగా అంతులేని ప్రేమ నీవుగా ఆనంద జ్యోతి నీవుగా ఓ సడిలేని నడిరేయిలో అని ఓలే మనముందమే ఓ కమనీ సుధవోల్ సుహాసిని మధువోల్ విలాసిని అయ్యా అయిపోయింది. ధన్యవాదాలు నరసింహ శర్మ గారు, చక్కగా పాడారు. మిగతా 3 బాగా ఉన్నది. తర్వాత శారదా విజేంద్ర గారు. రాణికని కోసం సఖీ రాతిక వసంత మాసం రాణికని కోసం సఖీ రాతిక వసంత మాసం రాలిన సుమాల నీలుకొని జాలిక కుండెల దాచుకొని ఏ దూరపు సీమను చేరుకొని రాణిక నీ కోసం సఖీ రాతిక వసంత మాసం నీవు లేక నిమిషమైనా నిలువజాలని నీవే కాదా ప్రేమ నాలో విరియజేసినది 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 ఒకరి కోసం ఒకరమని నా ఊహ తెలిసెనుగా వీడిపోని నీడవోలే కూడి ఉందుముగా కూడి ఉందుముగా. ధన్యవాదములండి. ధన్యవాదములు అక్కయ్య గారు. శారదా గారు ధన్యవాదాలు. తర్వాత సోమశేఖర శర్మ గారు. పెళ్లి పందిరి కనపడసాగే పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాని పదములతో నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాని పదములతో పెదవిపై మెదలే నగవులతో వధువు నన్ను ఓరగ చూస్తుంటే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే లాలలలలా లాలలలా లాలలలలా లాలలలా. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సోమశేఖర శర్మ గారు, చక్కగా పాడారు. తర్వాత చిట్యాల ఉపేంద్ర గారు. చిట్యాల ఉపేంద్ర గారు మీ పాట వినిపించబోతున్నాను. పాడండి ఉపేంద్ర గారు. ఓ దేవుడు రమణిస్తే చాలా బాగా పాడుతున్నాడు పాపం. బాగా పాడుతున్నారు. 4వ రౌండ్లో ఎవరు ఉన్నారో ఉండకపోతే పాడండి అయితే ప్రేమగీతం. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశములో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగి కరిగించింది, కరిగే నింగి చినిగైంది, చినికే చినపట పాట అయింది, చిటపాట పాట తాకు నేలైంది, నేల చినికే వాళ్ళే చెట్టు అయింది, నా చిలక పోతున్నాను భయమైంది.
అంటే భయం అంటే ఎవరిని నిరాశ పరచకూడదు కదా. జూముందు అని ఎదురు చూసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పాల్గొని పెట్టుండాలి. తర్వాత ఈ రోజు మన అదృష్టం ఏంటో కానీ ఏ గెస్ట్ ని పిలిచినప్పుడు కవి సమ్మేళనానికి కూడా గెస్టులు ఎంతమంది అయినా రావడానికి రెడీగా ఉన్నారు. మీరు ఏదైనా చేయండి, మేము సహకరిస్తామన్న చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అందుకనే నెక్స్ట్ కవి సమ్మేళనానికి కొంచెం ఎవరిని పిలవాలని కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది నాకు. అందుకని చెప్పి ఈ పాటల దానికి మాత్రం ఆలపాటి గారు పాటలు పాడతారు కాబట్టి ఆలపాటి గారు పర్మనెంట్. ఈ కవి సమ్మేళనానికి ఎవరైనా ఆలోచించాలి. ఇంతమంది పెద్దలు, నాకు సాహితీ సంస్థల పెద్దలందరూ కూడా సహకారం ఉంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నిర్వహించటం, రవీంద్రబాబు గారు అడ్మిన్ గా, దానికి వాళ్ళకి తోడుగా ప్రధాన అడ్మిన్, ఇక వాళ్ళకి తోడుగా మంజుల గారు, రజిత గారు, వీళ్ళు గారు. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యలో పరిచయమైన నాయకుడు నరసింహమూర్తి గారు, నరసింహ శర్మ గారు, మూర్తి గారు అని వస్తుంది, శర్మ గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య. ఇలాగే పాడే వాళ్ళు కూడా చాలా చక్కగా పాడుతున్నారు. టైము ఈ రోజు 10ంటికి గ్రూప్ లో పెట్టారు అంటే రేపు మార్నింగ్ 10 వరకు ఇచ్చిన అంశాన్ని తగ్గట్టు చాలా చక్కగా పాడుతున్నారు. ఇక అంతాక్షరి రోజు అయితే దుమ్ము రేగిపోతుంది ఆ గ్రూప్ లో. అసలు మార్నింగ్ 10 నుంచి మధ్యరాత్రి 1 గంట వరకు కూడా పాడుతున్నారు. అందరికీ గాయకులందరికీ నా ధన్యవాదాలు, మీకు శుభాకాంక్షలు. తర్వాత ఈ రోజు ఇంతగానో చేస్తున్నాం కదా ప్రోగ్రాము, అందరూ ఎంతసేపు ఫోటోలు కాకుండా వీడియో ఉంటే బాగుంటుంది, మంచి గెస్ట్ ని పిలుస్తున్నారు, ఇంత మంచి గాయకులు ఉన్నారు అని చెప్పి అందరు అడుగుతుంటే నేను ప్రతి నెల వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ గారు నేను ప్రతి నెల ట్రై చేస్తున్నాం జూమ్ కోసం. ఎన్ని విధాలుగా ట్రై చేసినా మా వల్ల మరి టెక్నికల్ గా అన్ని వచ్చినా కానీ ఇది ఒక్కటి రాలేకపోయింది. ఇక చూసి మొన్నటి వరకు ట్రై చేసి గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఆ గ్రూప్ లో ఈ శ్రీమన్నారాయణ గారు స్పందించారు. ఇలా ఇప్పుడు మనలో ఒక కుటుంబ సభ్యుడిలాగా అయిపోయాడు. అందుకని చెప్పి ఇప్పుడు ఈ రోజు నుంచి తను కూడా సహకారం అందిస్తున్నాడని నేను కోరుకుంటున్నాను. నిజంగా నా అదృష్టం ఇదంతా. మీ అందరి సహకారాలతోటి ఇంత నడుస్తుంది. ఇంకా చేయాలని కొత్త పద్ధతులు ఆలోచిస్తుంటాను. ఎప్పటికైనా సరే నేను సమూహం పెట్టడం అంటే ఆషామాషిగా ఏం పెట్టట్లేదు. ఒక సమూహంలో ఉన్నారంటే ఇప్పుడు నాకు బాధ్యతలు అయిపోయినాయి. ఇంట్లో పిల్లలు ఎవరు లేరు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినాయి. అందుకని చెప్పి నా సమూహాన్నే నా కుటుంబ సభ్యులుగా భావించుకుంటా. ఒక కవి సమ్మేళనంలో ఉన్నామంటే ఆ కవులందరూ నా కుటుంబ సభ్యులుగానే అనుకుంటా. నిజం చెప్పాలంటే వాళ్ళ రేపు చుట్టాల కంటే కూడా నేను సమూహ సభ్యులతోటే ఎక్కువ గడుపుతున్నా. నా 24 గంటల్లో 15 గంటలు నేను వీళ్ళతోటి గడుపుతున్నా. అందుకని నాకు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. చాలా 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 ధన్యవాదాలండి. రాజేంద్ర ప్రసాద్ గారు, రవీంద్రబాబు గారు, గుడ్ నైట్. శుభరాత్రి అందరికి. శుభరాత్రి. ధన్యవాదాలు. బాయ్.